ఈ విశ్వంలో భూమండలం మీద ఇప్పుడు ఒకటంటే ముఖ్యంగా భారతదేశంలోనే అది కంటికి కనపడదు, కానీ దాని ప్రభావం చాలా ఉంటుంది. అది కానా కపడే మకాన్ ఇవ్వదు, కానీ అదంటే చాలా మనసుని మెదడుని ఉద్రేకపరుస్తుంది, ఒకసారి శాంతపరుస్తుంది. గాలి నీరు ఏం ఉపయోగం ఉండదు దానివల్ల, కానీ అది లోపల అంతర్గతంగా పైచాచిక ఆనందాన్ని విపరీతంగా కలిగిస్తుంది. అదేమిటంటే కులం. అందరు చేసేది అదే పని, అందరికీ అదే 9 నెలల్లో 10 నెలల్లో అందరూ బయటకు వచ్చే ద్వారము అదే, అంతా అదే. కానీ నువ్వు వేరు, నేను వేరు, మా బ్లడ్ వేరు వేరు. అలాంటి సందర్భానికి గురైన ఒక వ్యక్తి గురించి మనం ఒకటి రాశాం. ఏమిటయ్యా అంటే అది కులం తక్కువ లంజా కొడుకుని, నేను కులం తక్కువ లంజా కొడుకుని, గొడ్డు కూర తినే ముండా కొడుకుని, నేను ముప్పూటలా గొడ్డు కూర తినే ముండా కొడుకుని, పేరుకు తోకలేదు జాతి లేని సాని కొడుకుని, నేను పాదంలో పుట్టిన శూద్ర కొడుకుని, ఈ భూమి మీద పుట్టిన నేను ఏది ముట్టినా పట్టినా మలినమయ్యేంత విలువలేని జాతి తక్కువ కొడుకుని, అండపిండ బ్రహ్మాండాన్నే పాలించే సృష్టికర్త జనులంతా ఒక్కటే అంటుంటే ఊరికి దూరంగా ఉండేంత కులం తక్కువ లంజా కొడుకుని, నేను బయటికొచ్చిన యోని విలువ తగ్గుట వల్ల నేను కులం తక్కువ లంజా కొడుకుని, గొడ్డు కూర తినే ముండా కొడుకుని, ముప్పూటలా గొడ్డు కూర తినే ముండా కొడుకుని, పూర్వజన్మ పాపమో శాపమో చేసిన కొడుకుని, ఈ జన్మలో తక్కువ జాతిలో జన్మించిన కులం తక్కువ లంజా కొడుకుని, నేను కులం తక్కువ లంజా కొడుకుని. మళ్ళీ జన్మంటూ ఉంటే మనిషిగా మాత్రం పుట్టించకురా, మరచిపోయి పుట్టిస్తే తక్కువ కులంలో అసలే పుట్టించకరా నా పరమశివ, ఓ నా పరమశివ అని ఆ సందర్భానికి గురైన వ్యక్తి దేవుడికి తన వెదని చెప్పుకుంటున్నాడు. ఇది మనం కలం రూపంలో పెట్టాం.